35 చిన్న కథ కాదు. ట్రైలర్ చూసినప్పుడు కాస్త తారే జమీన్ పర్ వైబ్స్ వచ్చాయి. నా ఉద్దేశంలో ఇది టాలీవుడ్స్ తారే జమీన్ పర్ అయ్యిద్దేమో అనుకున్నా, బట్ మిస్ అయింది. ఇక్కడ నన్ను రాంగ్గా తీసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమానే కావాలనేది నా పాయింట్ కాదు. స్కూల్ కిడ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ సొల్యూషన్ బేస్డ్ మీద ఎమోషనల్ డ్రామా నుంచి నేను చెప్పేది. రెండు వేరు వేరు ఎలాగో నా పాయింట్ అలాంటి ఎమోషనల్ కనెక్షన్ అని. మూవీ చూశాక నాకైతే పర్లేదనిపించింది. యావరేజ్ వన్. సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ బాగున్నాయి. లైక్ నెంబర్స్ మ్యాథమెటిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ని లైఫ్ లెసన్స్తో లింక్ చేస్తూ చెప్పడం, నేర్చుకుంటూ నేర్పడం లాంటి సీన్స్, క్లాస్ మానిటర్ సీన్స్ ఇలాంటివి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ అసలు అందులో ఏం లేదు. అండ్ ఇంకా హెవీగా స్ట్రెచ్ చేశారు. అండ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ వైస్ కూడా నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయా మూవీకి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లోడికి జీరో హీరో ఎప్పుడవుద్ది అని చెప్పే సీన్స్ బాగున్నాయి. క్లియర్గా చెప్పాలంటే జీరో అనే సీన్స్, అదే అరుణ్తో వచ్చే సీన్స్, తన మదర్ జీరో పవర్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా మంచి సీన్ ఇందులో. అలాగే టీచర్ ఇంటికి వచ్చినప్పుడు ఎలా టీచ్ చేశారు అనే సీన్ ఒకటి. ఇలా జీరో ట్రాక్లో సెకండ్ హాఫ్లో సీన్స్ బాగున్నాయి. బట్ ఫ్యామిలీ సీన్స్ దగ్గర నాకు ఎక్కలేదు. చాలా హెవీగా లాగారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్స్ కోసమే అనేలా లాగేశారు. దీనికి ఎగ్జాంపుల్గా చూసుకుంటే, జీరో మీద డౌట్ ఉన్న పిల్లోడికి అది ఫస్ట్ నుంచి ఉంటదనేది తెలిసిందే. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇక్కడ కూడా అది మళ్ళీ స్పూన్ ఫీడ్ చెయ్యాలని అరుణ్ చిన్నప్పుడు తలనీలాలు ఇచ్చే పోర్షన్ని 10 నిమిషాలు లాగారు. ఇలాంటి లాగుడు సీన్సే ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఇలాగే ల్యాగ్ సీన్స్ ఉంటాయి. బట్ అవి ఆ తర్వాత సీన్ బాగుండడంతో కవర్ అయిపోతాయి. ఎలా అంటే జీరో పవర్ని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ బాగుంటే దానికి ముందు స్కూల్లోని ఎపిసోడ్ ల్యాగ్ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే టూ మచ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ అన్నెసరీ ఫ్యామిలీ సీన్స్ మరీ ఎక్కువైపోయాయి. పిల్లోడి ప్రాబ్లం ఏంటో తెలిసింది. బట్ సొల్యూషన్ కోసం వచ్చే కాన్ఫ్లిక్ట్ని మాత్రం సెకండ్ హాఫ్ మిడిల్లో వస్తుంది. అక్కడి నుంచి బాగుంటుంది ఎలాగో. కాకపోతే మరీ టూ మచ్ టైం తీసుకున్నారు అని నా పాయింట్. అండ్ ఆ పిల్లోడి క్యారెక్టర్ నుంచి నేను అంతగా ఎమోషనల్ థింగ్ చూడలేదు. మళ్ళీ మదర్ సైడ్ నుంచి కూడా సీన్స్ బాగుంటాయి. బట్ ఫీల్ అయ్యానా అంటే లేదు. అలాగే ట్రైలర్ చూసి ట్రైన్ సీన్ హైలైట్ అయ్యిద్ది అనుకున్నా, బట్ అది కూడా ఏం లేదు. క్లియర్గా చెప్పాలంటే గుడ్ పాయింట్ ఉంది మూవీలో. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి. బట్ హోల్ సినిమా వైజ్ చూస్తే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఫ్యామిలీ సీన్స్ని అంత నింపే బదులు కాన్ఫ్లిక్ట్ని ఫస్ట్ హాఫ్లోనే తెచ్చుండాల్సింది కదా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ అండ్ ఆ పిల్లోడు ఇంకా గౌతమి గారు అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాస్టింగ్ చాలా బాగా సెట్ అయింది. వివేక్ సాగర్స్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ రెండు బాగున్నాయి. ఫైనల్లీ గుడ్ పాయింట్, బట్ మిస్డ్ ఎమోషనల్ బీట్స్ ఫర్ మీ. యావరేజ్ వన్ ఫర్ మీ. పేరెంట్స్కి కిడ్స్కి అయితే ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. కిడ్స్ ఏమో కానీ పేరెంట్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు పేరెంటింగ్ గురించి కాబట్టి. బట్ పేషెన్స్ కంపల్సరీ. బై ద వే, చిన్న కొడుకు ఇంట్లో పెద్దగా షర్ట్ వేసుకోడు సినిమా అంతా. ఇది బాగుంది. సో ఇది మరి 35 చిన్న కథ కాదు మూవీ గురించి. సినిమా చూస్తే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.